ప్లీనరీ తీర్మానాల్ని టీఆర్ఎస్ డిసైడ్ చేసింది. మొత్తం 12 అంశాల్ని ఫైనల్ చేసినామని చెప్పిండ్రు పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ సభ్యులు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్న సభ్యులు ఓయూ 100 ఏళ్ల సంబరాల మీద ప్లీనరీ ప్రభావం ఉండదని అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్ కేశవరావు. ప్లీనరీలో చేయబోయే తీర్మానాలపై సభ్యులతో మీటింగ్ లో మాట్లాడిండ్రు. మొత్తం 12 అంశాలను ఫైనల్ చేస్తామన్నారు. ఈ నెల 13న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపిండ్రు సభ్యులు. ఏప్రిల్ 21న కోంపల్లిలోని బీబీఆర్ గార్డెన్ లో ప్లీనరీ సమావేశం జరపనున్నామన్నారు కమిటీ చైర్మన్ కేశవరావు. తీర్మానాల్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పాటు గ్రామీణ, పట్టణాభివృద్ధి, విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, పార్టీ సంస్థాగత నిర్మాణాలపై తీర్మానాలు చేస్తామన్నారు. 10-11 ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చిస్తే బాగుంటుందని చర్చించిన తర్వాత దానికి ఒక నిర్మాణాన్ని తయారు చేసి మనం ప్రజెంట్ చేయాలని అనుకుంటా ఉన్నాం. దాంట్లో మీ అందరికీ తెలుసు, సంక్షేమంకి మనం ఏదైతే టీఆర్ఎస్ ఇంపార్టెన్స్ ఇస్తుందో అది ప్రతి అన్నిటికన్నా ముఖ్యమైన టాప్ ప్రియారిటీ మాకుంటుంది. బీసీలు మరియు ఎంబీసీ కూడా చేశాము, మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నాం. అంతేకాదు మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ గురించి ఒక కార్పొరేషన్ కూడా ఆలోచించాం. ఆ తిరుగునే బీసీల లోపల క్యాస్ట్ వైజ్గా పోవాలని చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు కూడా సప్లాన్ల ద్వారా ఏ తీరుగా ముందు పోవాలనే ఆలోచన ఉంది. అన్నింటినీ కలిసి సంక్షేమం మాట్లాడాలని అనుకుంటున్నాం. అది విద్య మాకు అన్నిటికన్నా సెకండ్ ప్రియారిటీ ఉంది. విద్య లోపల మీకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము, గురుకుల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము, అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. మెస్లని ఇంక్రీజ్ చేసాం మొన్ననే. దీని గురించి కూడా చర్చించాం. వృత్తి పనులు కానివ్వండి, ప్రభుత్వ ఆదరణ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కల్పించుకోవచ్చు. మీరు రెజల్యూషన్ తీర్మానం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అటు బీసీ కమిషన్ బిల్లుకు మద్దతు పలికిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు కమిటీ సభ్యుడు వినోద్ కుమార్. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వరంగల్ బహిరంగ సభ అడ్డంకి కాబోదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇదివరకు పార్టీ పెట్టిన సందర్భంలో చాలా సందర్భంలో మరి వెనుకబడ్డ తరగతులకి హక్కు కల్పించాలని చెప్పి మేము చాలా తీర్మానాలు చేశాము, మాట్లాడాం. మరి ఈరోజు మొదటి రాజకీయ పార్టీగా మరి మేము దాన్ని సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. ఈ రాజ్యాంగ భద్రత వల్ల మరి కమిటీ మెంబర్స్లో మహిళలు లేరు, దానికి ఉండాలని చెప్పి కూడా మేము ఒక సూచన చేయదలుచుకున్నాం పార్లమెంట్లో రేపు చర్చల సందర్భంలో. 13న జరగనున్న మీటింగ్లా తీర్మానాలు ఫైనల్ చేయనున్నారు కమిటీ సభ్యులు.